యేసు ప్రభు ఎందుకు సిలువనెక్కాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణానికి మనకి సంబంధం ఏంటి? అది అపోస్తలుల సువార్త విధానం. ఈరోజు సువార్త విధానం ఏంటి? అప్పులతో ఉన్నారా? తీరుస్తావా? మళ్ళీ అప్పులు తీర్చరు, చివరిలో క్యూఆర్ కోడ్ పెడతారు. అదేంటి? అప్పులతో ఉన్నావని అంత ప్రేమగా అడిగినప్పుడు మరలా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏటీఎం ఎందుకు? ఏమ్మా లాజిక్ అర్థమైందా? అప్పులతో ఉన్నారా అని సవతి తల్లి ప్రేమ చూపించినప్పుడు మీ గూగుల్ పే చెప్పండి అనాలి. ఎందుకని? వాళ్ళు అప్పులతో ఉన్నారు బాబు. అప్పులతో ఉన్నారా అని మీ గూగుల్ పే నంబర్ చెప్పండి, మీ ఫోన్పే నంబర్ చెప్పండి. నేను అద్భుతమైన ప్రార్థనా పరుడిని, 24/7 ప్రేయర్లోనే ఉంటాను, కనీసం శ్వాస కూడా పీల్చుకోను, ఆ గ్యాప్లో ప్రేయర్ మిస్ అవుతుందని. కాబట్టి దేవుడు నాకు డబ్బు ఇస్తుంటాడు. నేను